వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన గుంటూరు నుంచి అడిగుప్పులు వెళ్తున్నాం. మనకు బ్యాటరీ పర్సెంట్ 100 చూపిస్తుందండి. రేంజ్ వచ్చి 309 చూపిస్తుంది. మన ఇక్కడ నుంచి అడిగుప్పులకి ఎంత రేంజ్ వచ్చిందో చూద్దాము. అలాగే మన ఇంటికి వచ్చేసరికి ఎంత రేంజ్ వచ్చిందో చూద్దాము. మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా అడిగుప్పులు వచ్చేసి 1007 కిలోమీటర్లు చూపిస్తుందండి. 2 hours 39 minutes చూపిస్తుంది. చూద్దాం మనకి ఎంత టైం జర్నీ పడిద్దో, ఎంత మనకి బ్యాటరీ కన్జ్యూషన్ అయిద్దో మొత్తం చూద్దాం. పార్కింగ్ నుంచి డ్రైవ్ మోడ్లో వేసుకుందామండి. ఇంకా డ్రైవ్ మోడ్లో వేసుకొని పార్కింగ్ వేడి రిలీజ్ చేసి ఇంకా స్టార్ట్ అవుదాం. మనం ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నామండి. ఇంకా స్టార్ట్ అయిపోదాం. మనం సగం దూరం వచ్చేసామండి. మనం ఇప్పుడు బ్యాటరీ పర్సెంట్ 91% ఉంది. రేంజ్ వచ్చి 286 చూపిస్తుంది. మనం ఓన్లీ ఈకోలో డ్రైవ్ చేస్తున్నామండి. ఇది మనం ఓన్లీ 80, 90, 84, 90, 84 ఆ రేంజ్లో డ్రైవ్ చేసి చూద్దాం. అసలు మన బ్యాటరీ పర్సెంట్ ఎంత వచ్చింది, ఎంత మైలేజ్ వచ్చిందో చూద్దాం. ఇది మనకి పెరంగపురం రోడ్డు అండి. మనకు నర్సరాపేట నుంచి, గుంటూరు నుంచి నర్సరాపేట వెళ్ళే రోడ్డు పెరంగపురం ఉండేది. నా పెరంగపురం రోడ్డు చుట్టూరు అంతా బాగుంది. ఈ పక్కన కోట్లింగేశ్వర టెంపుల్ ఉండిద్ది. మధ్యలో టిఫిన్కి ఆగామండి. చిన్నపిల్లలు టిఫిన్ తినలేకపోతే మా పిల్లలు టిఫిన్ కోసం ఆగాము. అక్కడ కొద్దిగా అంత నీట్గా లేదు, ఓన్లీ ఇడ్లీ తీసుకున్నాం. అందుకని ఇడ్లీ అయితే బాగానే ఉందండి. మన ప్లేట్ 20 రూపాయలు ఛార్జ్ చేశారు ఇక్కడ. 3 ఇడ్లీ. ఇంకా టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యామండి. కార్లో మా ఫ్యామిలీ అందరూ కూర్చుని ఉన్నారు. డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా మాత్రం సీట్ బెల్ట్ అనేది పెట్టుకోండి. సీట్ బెల్ట్ అనేది చాలా ముఖ్యం. కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలంటే చాలా బాగుందండి వ్యూ పాయింట్. మన నర్సరాపేట ఎంటర్ అవ్వండి. నర్సరాపేట నుంచి ఊర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే అండి నా ఫ్యామిలీ. ఇది చూస్తున్నారు మా ఫ్యామిలీ మొత్తం. మేము 4 పిల్లలు. నాకు ఐడియా లేదు. టెంపుల్ మామూలుగా క్లాక్ సెంటర్ అని నేను అనుకుంటున్నాను. మన క్లాక్ సెంటర్ నుంచి ఇప్పుడు మనం నగరికల్ రోడ్లోకి వెళ్తున్నాము. ఇటు తీసుకుంటే నగరికల్ హైదరాబాద్ హైవే అండి. బాగా సేఫ్గా బయటకు వచ్చేసాను ట్రాఫిక్లో నుంచి. నర్సరాపేట ట్రాఫిక్ కూడా చాలా పెరిగిందండి. ఇది మనకి నర్సరాపేట నగరికల్ వెళ్ళే రోడ్లోనండి. బాగుండిద్ది వ్యూ పాయింట్. చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు. చాలా బాగుంది వ్యూ పాయింట్, అందుకని తీశాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్సాన్ ఈవీ కార్లో బ్యాటరీ సౌండ్ లేకుండా, ఏ ఇంజిన్ సౌండ్ లేకుండా, ఓన్లీ మనం మాట్లాడుకునే వాయిస్ ఓవర్ అను, చుట్టూరు చెట్లు, మధ్యలో కారు, మధ్యలో రోడ్డు. చాలా అంటే చాలా బాగుంది. నగరికల్ మన పిడుగురాల హైవే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి మనం ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ కారంపూడిలోకి తిరగాలి. మళ్ళీ మనం. ఇది హైదరాబాద్ హైవేనండి. చెన్నై టు హైదరాబాద్ హైవే. మనం ఇప్పుడు చెప్పగానే 80 నుంచి 90లో డ్రైవ్ చేస్తామండి. మనం నగరికల్ దాటేసాం కాబట్టి 74 చూపిస్తుంది. వచ్చేసామండి కారంపూడి రోడ్లోకి. కారంపూడి రోడ్డు కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగున్నాయండి ప్లేసెస్. జస్ట్ చూడటానికి, డ్రైవ్ చేసి చూడటానికి కార్లో నుంచి. చుట్టూరు చెట్లు, మధ్యలో రోడ్డు, మన కారు. జర్నీ అనేది చాలా బాగుంది. చెట్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇక్కడ. మన పక్కన ఇటుకరాల దిమ్మలు కూడా తయారు చేస్తున్నారండి ఇక్కడ రోడ్డు వెంబటి. ఇది వ్యూ పాయింట్ ఉంది, అసలుకి సూపర్గా ఉందండి. నాకు బాగా నచ్చింది అసలుకి. చూసారా అసలు రోడ్డు పైన చుట్టూరు కొండలు, ఆ చిన్న ట్రీస్లో ఫ్లవర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాతో పాటు మీకు కూడా చూపించాలని చెప్పి చూపిస్తున్నాం మొత్తం. ఎంత బాగున్నాయి అసలు వ్యూ పాయింట్ చుట్టూరు. చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్లో అసలు ఎంతమంది ట్రావెల్ చేశారు, వ్యూ పాయింట్ ఎంతమంది చూశారు ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్. తీస్తూనే ఉండాలనిపించింది, అందుకని తీస్తూనే ఉన్నా. ఎక్కువసేపు తీసాను. ఇది అంత బాగుంది వ్యూ పాయింట్. చుట్టూరు చెట్లు. చాలా అంటే చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్. ఈ రోడ్లో ఎవరైనా డ్రైవ్ చేసి ఉంటే వ్యూ పాయింట్ చూస్తే కొద్దిగా కింద కామెంట్లో చెప్పండి. నేను చూశాను వ్యూ పాయింట్. దానికన్నా ఇది ఇంకా బాగుంది వ్యూ పాయింట్.
ఇది మన కొండ పక్కనే నడిచింది రోడ్డు, ఇట్లా తిరిగి అట్లా కట్టింగ్ ఉండిద్ది. ఇది కూడా బాగుంది. వ్యూ పాయింట్స్ కేక్ అసలు రోడ్ అంతా వ్యూ పాయింట్లు సూపర్గా ఉంది. అగ్రికల్చర్ అసలు అగ్రికల్చర్ కారంపూట రోడ్లు. ప్రభుత్వం బస్ రోడ్లు కూడా బాగానే ఉండేయండి. మన గుంటూరు నుంచి అడిగప్పల దాకా ఎక్కడ గుంతలు కానీ గింతలు కానీ రోడ్ అంతా బాగుంది. మనం ఇప్పుడు కారంపూడి హైవే మీదకి వచ్చేసామండి. అంటే వినకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళి మార్చిలో రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు మీదకి వచ్చేసాం. కారంపూడి ఊర్లో నుంచి కొద్దిగా ట్రాఫిక్ జరిగిందండి. ఎందుకంటే ఇలా ఆదివారం కదా, అడిగప్పలు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అమ్మవారు దర్శించుకోవడానికి వెళ్ళపాటి అమ్మవారిని. అందుకని చాలా ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇంకా ఇక్కడ నాకు 5 minutes to 6 minutes పట్టిందండి ట్రాఫిక్ క్లియర్ అవడానికి. అసలుకి ఈ బెరగోడ్లు ఒక ఉంది దగ్గర 40 నుంచి 50 బెరగోడ్లు వదిలేసింది అంతే. అసలు ట్రాఫిక్ దగ్గరగా 15 నిమిషాల నుంచి అవి పక్క పోవట్లేదు. మేము పోవడానికేమో మనకు కారు పోవడానికి హార్న్ కొడితేనేమో కారు మేము వస్తేనో భయం వేస్తుంది. అడిగప్పుడు వచ్చేసామండి సేఫ్గా. మనకి ఇది ఆర్చ్ అండి, ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల లోనకి వెళ్ళాలి. మనం 4-5 కిలోమీటర్ల లోనకి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ రోడ్డు కూడా మన సింగిల్ రోడ్డు ఉండేది. కొద్దిగా జాగ్రత్త చూసుకొని వెళ్ళండి, అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకొని వెళ్ళండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. వచ్చేసామండి సేఫ్గా అడిగప్పుడు వచ్చేసామండి మనకు వచ్చేసి ఎస్ఓసి ఛార్జింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ 58 చూపిస్తుంది. రేంజ్ వచ్చి 229 చూపిస్తుంది. మొత్తం 114 కిలోమీటర్లు వచ్చిందండి. పార్కింగ్లో కూడా బండి పెట్టేసాం మనం సేఫ్గా. ఇదిగోండి మన కార్ని ఇక్కడ పెట్టేసాం పార్కింగ్లో. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి. ఇంకా అమ్మవారిని దర్శించుకుందాం. లోపలికి వచ్చానండి. లోపలికి వస్తే మామూలుగా లేదు. దగ్గరగా 3,000 నుంచి 4,000 మంది జనాలు ఉంటారు. అంత రష్ ఉంది, అసలు భయంకరమైన రష్ ఉందండి. మామూలు రష్ అంటే ఆదివారం కదా, ఆదివారం ఈ టెంపుల్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అంత రష్ ఉంది. నేనైతే 100 రూపాయల టోకెన్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇంత రష్లో మనం ఫ్రీ దర్శనం చేసుకోలేమని. 50 రూపాయల దర్శనానికి కూడా అంతే ఫుల్ బిజీగా ఉంది. అందుకని చెప్పి నేను 100 రూపాయల టోకెన్ తీసుకొని 100 రూపాయల టోకెన్తో దర్శనం చేసుకుందామని బయలుదేరుతున్నానండి. ఇంకా రష్ చూసారు ఎంత రష్ ఉందో, అసలు మామూలు లేదు. 100 రూపాయల టోకెన్లో కూడా మామూలు రష్ లేదండి, ఇక్కడ దాకా ఆగిపోయింది. కొంచెం ఆదివారం వచ్చేవాళ్ళు పిల్లలతో కొద్దిగా జాగ్రత్త అండి. నేను మావాడిని ఎత్తుకున్న మావాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు పాపం కాలాడక. ఇది అమ్మవారికి ఆరతిస్తున్నారండి, బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్. ఫోటోలు తీసుకోవచ్చు కానీ కొద్దిగా జాగ్రత్త చూసి తీసుకోండి. ఇది అమ్మవారు వచ్చి ఫ్రంట్ పాయింట్ అండి, అదేనండి నీలంపాటి అమ్మవారు. అక్కడ అరిగప్పుల్లో వెలిసింది ఏమేనండి. మమ్మల్ని 100 రూపాయల దర్శనం కాబట్టి అందరూ లోనకు పంపించి గోత్రాలు చదివించి అమ్మవారి కుంకుమ పసిపిచ్చి పంపించారండి బయటికి. ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాయండి దర్శనం అయిపోయి. వీళ్ళందరూ దర్శనం చేసుకుని వెళ్ళారండి. దర్శనం చేసుకుని అందరూ బయట నించుని ఉన్నారు. కానీ దర్శనానికి దగ్గరగా నాకు 100 రూపాయల టోన్కి ఒక 20 నుంచి 25 minutes పట్టిందండి. అంత రష్ ఉంది ఆదివారం పూట. మామూలుగా జనాలు దగ్గరగా 4,000 మంది ఉంటారు లోనే దర్శనానికి. 100 రూపాయల టోకెన్ తీసుకెళ్ళి దర్శనం చేసుకొస్తే నేను చూసాను ఎంత చెమట పోసిందో. అంతమంది ఉన్నారు జనాలు. ఆదివారం పూట వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మా పిల్లలు చూడండి పాట పెడితే డ్యాన్స్ ఎలా చేస్తున్నారు. మామూలు డ్యాన్స్ ఇట్లా వాళ్ళకి ఇది ఒక ఎంజాయ్మెంట్గా ఉంది. మనం ఆ వయసులో డ్యాన్స్ చేసామో లేదో మనకు తెలియదు కానీ మా పిల్లలు మాత్రం బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని ప్రశాంతంగా. ఇంకా మనం భోజనానికి వచ్చామండి. మనకు తెలిసిన ఫంక్షన్ ఒకటి ఉంటే ఇక్కడ అసలు రావడానికి మెయిన్ కారణం అదే. మా తెలిసిన ఫంక్షన్ ప్లస్ గుడి కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఫ్యామిలీతో అని చెప్పి వచ్చాము. వాళ్ళ దర్శనం వచ్చి తినేసి ఇంకా స్టార్ట్ అవుదామండి. ఇంకొక కార్ దగ్గరికి వచ్చేసామండి. మనకి ఎస్ఓసి వచ్చి 54% ఉంది, రేంజ్ వచ్చి 190 చూపిస్తుంది. మనం ఓన్లీ ఈకోలో డ్రైవ్ చేస్తున్నాం అండి. ఇది మొత్తం 115 కిలోమీటర్లు ఉంది. అక్కడ సిటీ మోడ్ ఉంది, నేను మారుస్తాను ఈకోలో పెడతాను. ఇప్పుడు స్టార్ట్ అవుదామండి ఇంకా ప్రశాంతంగా. లోపల నుంచి బయటకు వచ్చేసామండి. ఇది ఆర్చి బ్యాక్ సైడ్ నుంచి ఆర్చి ఇది. ఇంకా మళ్ళీ మార్చాల నుంచి వినకొండ హైవే మీదకి వచ్చేసామండి. ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా మన కారంపూడిలోకి ఎంటర్ అయ్యండి. ఇప్పుడు కారంపూడి నుంచి నగరికల్ హైవేకి ఎంటర్ అవుతున్నామండి. నగరికల్ హైవే
కారంపూడి నుంచి నగరికల్, అంటే మన పిడుగుల హైవే దగ్గర కలిసిద్ది. ఆ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. రోడ్లన్నీ మాత్రం బాగానే ఉన్నాయండి, హ్యాపీగా వచ్చి వెళ్ళొచ్చు అడిగప్పులకి ఒకరోజు ఫ్యామిలీతో. మా వాడు కార్లో పాటలు పెడితే డ్యాన్స్ చూడండి ఎలా వేస్తున్నాడు. సాయంత్రం పూట కదండి, వ్యూ పాయింట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చుట్టూ ట్రీస్, లైట్గా వర్షం పడింది, అది కాక వ్యూ పాయింట్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, పిల్లలు కానీ మా మిస్సెస్ గారు కానీ అందరూ. అంత వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మన ఇటీవల వెళ్ళే పని లేదు, జర్నీలోనే మనకి మంచి మంచిగా సన్ రైస్ కానీ వ్యూ పాయింట్స్ కానీ మంచి మంచిగా తగిలినాయి. ఇది మనకి నగరికల్ నుంచి కారంపూడిలో రోడ్ అండి. నేను స్లోగా వెళ్తున్నా కాబట్టి నన్ను అందరూ క్రాస్ చేసుకుని వెళ్తున్నారు, ఏమనుకోమాకండి. నేను ఫోటో యూస్ తీస్తూ ఉన్నా కాబట్టి ఫోటోల నుంచి. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూ పాయింట్స్ అసలు. మనం ఆపితే వర్షం పట్టింది కానీ చుట్టూ బురద అయితే అని చెప్పి కార్ ఆపలేదు, లేకపోతే ఈ ప్లేస్లో ఆపుతాం అనుకుని వచ్చేటప్పుడు. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆపితే మళ్ళీ అది కార్ అంతా పాడైపోయిద్దని, వర్షం పడింది కదా లైట్గా బురద అవుతుందని చెప్పి ఇంకా ఆపుకుండా నేను కూడా వచ్చేసాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. నగరికల్ నుంచి కారంపూడి నుంచి నగరికల్ వ్యూ పాయింట్స్. ఇందా వచ్చేప్పుడు చూపించాను కటింగ్, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తున్నాను ఈ కటింగ్ నాకు బాగా నచ్చింది అందుకని. అసలు నెక్స్ట్ అని కారు తోలుతుంటే మనకి ఓన్లీ ఏసీ సౌండ్ తప్పితే అసలు ఏ సౌండ్ లేదండి. ప్రశాంతంగా సైలెంట్ డ్రైవ్, అసలు ప్రశాంతంగా ఉంది. ఓన్లీ మనం మాట్లాడుకునే వాయిస్ తప్పితే కార్లో ఇంకే వాయిస్ వినపట్ల. ఏసీ బ్లోయర్ ఒకటి లైట్గా సౌండ్ వస్తుంది అంతే. ఏసీ బ్లోయర్ సౌండ్ తప్పితే ఇంకేం లేదు, ప్రశాంతంగా రోడ్ అంతా ప్రశాంతంగా. మనం నసరాపేట వచ్చేసామండి. ఇటు వెళ్తే సత్తెనపల్లి, పడితే గుంటూరు చిలక రోడ్ పేట, ఇటు వెళ్తేనేమో బస్ స్టాండ్ రోడ్డు వినకుండా. కరెక్ట్గా అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఈ సెంటర్ పేరు అని తెలిస్తే నాకు కామెంట్లో చెప్తారు. ఈ సెంటర్ పేరు నాకు ఐడియా లేదు, అందుకని చెప్పలేదు సెంటర్ పేరు. ఈ సెంటర్ పేరు ఎందుకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మనం అక్కడ అటు నుంచి వెళ్ళాం కాబట్టి ఫ్లాగ్ వచ్చినప్పుడు అంత క్లారిటీగా తీయలేదని చెప్పి వెళ్ళేటప్పుడు కొద్దిగా నీట్గా తీసానండి. ఇంకా కొద్దిగా నీట్గా బాగుంది ఇది. ఎంట్రన్స్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పటికి ఫ్లాగ్ రపరపలాడుతుంది, మన ఇండియన్ ఫ్లాగ్. ఇట్లా రపరపలాడితే చూడడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. జై హింద్. మనం పేరచల్ వచ్చేసామండి. ఇంకా పేరచల్ నుంచి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోతాం. జర్నీ అంతా బాగా సాగిందండి పేరచల్ దాకా, ఇబ్బంది ఏం లేదు అసలు, ప్రశాంతంగా సాగింది మనకి. ఎటువంటి ఇబ్బంది లేదు కార్తో కానీ రోడ్లతో కానీ. రోడ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి, హ్యాపీగా వెళ్ళి రావచ్చు, అంత బాగున్నాయి రోడ్లు. కాకపోతే సిగ్నల్ ఇక్కడ పేరచల్ దగ్గర ఎవరైనా పోలీసులు ఉంటే మంచిది, ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అసలు ఆగట్లా, అందరూ వచ్చేస్తున్నారు. మనం ఇంకా గుజ్జనగూడ డీమార్ట్ దగ్గరికి వచ్చేసామండి. డీమార్ట్ ట్రెండ్స్ ఉంటుంది కదా, గుజ్జనగూడ సెంటర్లో ఉన్నామండి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి మన ఇంటికి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉండేది. ఇంకెళ్ళిపోదాం మన ఇంటికి. సేఫ్గా ఇంటికి వచ్చేసామండి. మన ఇంటికి రాగానే మన బ్యాటరీ 22% ఉందండి. రేంజ్ వచ్చి ఇంకా 1105 ఉంది. టోటల్ కిలోమీటర్స్ మనం వచ్చి 229 కిలోమీటర్లు తిరగండి. యావరేజ్ ఎనర్జీ కాసి 154 వాట్ అవర్ కిలోమీటర్ వచ్చింది. ఫైనల్గా మనకి ఈ ట్రిప్ మొత్తం ఖర్చు అయింది ఎంతంటే 35 యూనిట్లు. యావరేజ్ తీసుకుంటే మనకి ఈ ట్రిప్ ఖర్చు 350 రూపాయలు.